ఇదిగో. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇదండి కిచెన్ వేస్ట్ అండి. ఇది మనం కుండీల్లో ఇలాగా వేసుకోవాలండి. డబ్బా వేసి చెట్టు మనకు ఇప్పుడు పాదులు ఉంటాయి కదా, పాదులకి కొంచెం దూరంలో ఇలాంటి డబ్బా వేసి అడుగున కొంచెం మట్టి వేసండి. మట్టి పైన కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మట్టి వేసి మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి అలాగా లేయర్గా వేయాలండి. వేస్తే ఇలాగ అయిపోయింది చూసారా కిచెన్ వేస్ట్. ఇదిగోండి ఎంత బాగా అయిందో చూసారా. ఇలాగా కన్నం పెట్టుకోవాలండి. కిందకి వాటర్ అంతా వేస్ట్ వాటర్ దిగి మనకి కిచెన్ కంపోర్ట్స్ అవుతుందండి. అన్ని మొక్కల్లో వేసింది అన్నమాట. ఇది డబ్బాలన్నీ ఖాళీ చేశాను, ఇలా వంపేసుకున్నాను. నెల రోజులకి ఇలా అవుతుందండి. ఇంకా మట్టిలాగా అయిపోద్ది అన్నమాట. ఇది కిచెన్ వేస్ట్ అన్నమాట. ఇది కంపోర్ట్స్ అయిపోయింది చూసారా. కిచెన్ వేస్ట్ అంతా ఇలాగ అవుతుందండి. అన్ని డబ్బాలు వంపితే ఇదిగోండి ఇంత వచ్చింది నాకు చూసారా. కింద పెట్టండి. ఈ డబ్బా డబ్బి ఇది వచ్చింది. అన్ని డబ్బా మొక్కల్లోదంతా వంపేసి మళ్ళీ కొత్తగా కిచెన్ వేస్ట్ అంతా వేసానండి. అన్నిట్లో అన్ని డబ్బాలు, ప్రతి మొక్కకి డబ్బా ఉంటుందండి నాకు. ఇది ఇప్పుడు మొక్కకి వేస్తాను చూడండి. వంకాయ మొక్కలకి వేస్తాను. కొంచెం వీక్గా ఉన్నాయి కదండి వంకాయ మొక్కలు. బాగా పువ్వు పిండి వస్తుంది. ఇది వేడేం ఉండదు కాబట్టి మనం మొక్కలకి వేసుకోవచ్చండి. ఇలా కొంచెం పక్కన గ్యాప్ తీసండి గొయ్యిలాగా. చూసారా మట్టిలాగా అయిపోయింది. కూరగాయల తొక్కలన్నీ మట్టి అయిపోయినాయి. ఇది ఒక మొక్కకి 2 తాపీలు వేస్తే సరిపోద్దండి. ఇలాగా వేసి కప్పేయడమే. చూసారా ఇలాగా ఈ డబ్బాలో వేసుకోవచ్చు, ఆ పెరుగు డబ్బాలో వేసుకోవచ్చు. ఇది మొన్నే వేసాను చూసారా. ఇలాగా కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట ఎరువు అయిపోయాక. అన్ని మొక్కల్లో ఉంటుందండి. మరి ప్రతి మొక్కకి ఒక డబ్బా ఇలా వేసుకుంటే మనం సపరేట్ కిచెన్ వేస్ట్ కంపోర్ట్స్ చేసుకోక్కర్లేదు. ఇదిగోండి పెరుగు డబ్బా, ఇది నిన్నే వేసాను. ప్రతి మొక్కకు ఉంటుందండి డబ్బా చూసారా. అలాగా ఇప్పుడు వంకాయ మొక్కలకి వేస్తున్నాను చూడండి. కొంచెం క్రాప్ రాలేదు కదా ఇంకా. మనం డ్రమ్లోనే చేసుకోక్కర్లేదండి. ఇలాగా డబ్బాల్లో కూడా ఇదిగోండి డ్రింక్ డబ్బా బాటిల్, దాంట్లో చేసుకోవచ్చు, పెరుగు డబ్బాలో చేసుకోవచ్చు, ఏ డబ్బాలన్నా చేసుకోవచ్చు అండి. ఇలాగ ఒక్కొక్కటి వేసుకుంటండి. మొక్కకి వేడి ఉండదు. ఎండాకాలం ఇలాంటివే వాడాలండి. ఎరువు తగ్గించేసి, ఎరువు వేడి కాబట్టి చూసారా మట్టిలాగా అయిపోయింది కిచెన్ కంపోర్ట్స్. ఇలాగ ఈజీగా తయారు చేసుకోవచ్చండి డబ్బాల్లో. దానికి సపరేట్ డ్రమ్ ఉండాలి, లేయర్గా వేయాలి. ఒక నెల రోజులకి కంపోర్ట్స్ అవుతుంది, కిచెన్ కంపోర్ట్స్ అంటారు. కానీ ఇలా కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్దండి. నేను నిన్న వంపేసాను మొక్కలన్నిట్లో ఇలాగా వంపేసుకొని మళ్ళీ కొత్తగా కిచెన్ వేస్ట్ వేసానండి. మళ్ళీ ఒక నెల రోజులకి అది అవుతుందండి. ఇది వాడేటప్పటికి అది తయారవుతుంది. అలాగే చేసుకుంటానండి ఫస్ట్ నుండి. నేను ప్రతి మొక్కకు ఒక డబ్బా వేసుకుంటాను. చాలా బలం అండి కూరగాయలది కదా. వంకాయ మొక్కలు కాయాలంటే ఇలాగ వేసుకోవాలండి. చూసారా ఎంత బాగా తయారైందో. అసలు కూరగాయలే కనిపించట్లేదు. ఇలా తయారవుతుందండి. మట్టి కూడా చూసారా ఎంత గుల్లగా ఉందో. ఇలాగ ఒక్కొక్క తాపి వేసేస్తే సరిపోద్దండి మొక్కకి. గుల్లగా ఉంది చూసారా మట్టి. అలా తయారు చేసుకునే వాళ్ళు అలా తయారు చేసుకోవచ్చండి. డ్రమ్ముల్లో లేయర్గా కిచెన్ వేస్ట్, ఎండాకులు, మట్టి వేసి ఇలాగా మొక్కకి నీరు అందుతుంది, బలమైన నీరు. కూరగాయల్లో నీరు వాడుతుంది కదండి, అది కూడా లిక్విడ్ లాగా పనిచేస్తుంది మొక్కకి.
అలాగే ఆ నీరు అయిపోయాక మొత్తం కంపోస్ట్ అయిపోద్దండి. అప్పుడు మనం తీసి ఇలాగా ఒక బకెట్లో నింపుకోవచ్చు, నింపుకొని మొక్కలకు వాడుకోవచ్చు. చూసారు ఎంత బాగా తయారైందో. అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఇది కిచెన్ కంపోస్ట్. ఇప్పుడు చూపిస్తాను, పళ్ళ మొక్కలకి వేస్తాను. మొన్న కటింగ్ చేశాను కదండి, ఇది మల్బరీ, దీనికి వేస్తాను చూడండి. ఇలా వేసుకుంటండి మళ్ళీ కాయలు వస్తాయన్నమాట. ఇదేం వేడి ఉండదండి, ఇప్పుడు తయారైపోయింది కాబట్టి వేడి ఉండదు. అదే పచ్చిదైతే వేడి మొక్కకి. ప్రతి కుండీకి ఒక డబ్బా ఉంటుంది చూడండి, అది ఒక 4 రోజులకి తయారైపోద్ది. ఇది అయిపోయేటప్పటికి అది తయారైపోద్ది. అది మళ్ళీ మొత్తం వంపేసుకొని డబ్బాలన్నీ మళ్ళీ నింపుకోవచ్చు. అలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి కిచెన్ కంపోస్ట్. మనకి మొక్కలకి బలమైన ఫుడ్ అనుకోవాలి. ఇది మొక్కలకి చాలా బలం అండి. ఇది ఏది వీక్గా ఉంటే దానికి వేసుకుంటే. ఇది జామ చెట్టు కట్ చేసానండి, చిగుర్లు వస్తున్నాయి చూసారు. ఇలాంటప్పుడు ఇలాంటిది ఇచ్చామనుకోండి ఎంత బాగా తయారైందో చూసారా. ఇదిగోండి ప్రతి దానికి ఒక డబ్బా చూసారా అలాగా. ఇంకా ఇది అన్నిటికీ వేసాను డబ్బాలు. ఇది ఒక 4 రోజులకి ఇవి తయారైపోతాయి. అప్పుడప్పుడు వాటరింగ్ చేయాలండి, ఆరిపోతే. చూసారా కిందకి వెళ్ళిపోతుంది నొక్కితే. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు దానిమ్మకి వేస్తాను, పువ్వుతో ఉంది కదా. కిచెన్ వేస్ట్ ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎండాకాలం అరటిపండు వేసాను దీంట్లో చూసారా. ఎక్కడ ముక్కితే 1, 2 ఇలాగ మొక్కలకి వేసేస్తానండి, పళ్ళ మొక్కలకి. పెద్దది కదా, 2 తాపీలు వేస్తున్నాను. ఇది నారింజ అండి, చిగుళ్ళు వస్తున్నాయి చూడండి, మళ్ళీ పువ్వు వచ్చేస్తుంది అలాగా. అందుకని ఇలాంటప్పుడు దీనికి వేసుకోవాలి. ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు కిచెన్ కంపోస్ట్. సీసాలతో డ్రింక్ బాటిల్, అలాగే పెరుగు డబ్బాలు, ఏ డబ్బా ఉంటే డబ్బా అండి. కన్నం పెట్టేయడం, వేసేయడం. దీనికి మాత్రం సైడ్ కూడా కన్నాలు పెట్టుకోవాలండి. ఇది ఇదైపోద్ది, గాలి తగలాలి. కింద కన్న మూతలో కన్నం ఉంటుంది, అలాగే సైడ్ కూడా పెట్టుకోవాలి. డ్రింక్ బాటిల్కి అయితే నిమ్మకాయ వేస్తున్నాను చూడండి, మొత్తం వేసేస్తాను. కాయలు ఉన్నాయి కదా. చూసారు కదండి, ఈరోజు కిచెన్ కంపోస్ట్ వేసాను. ఎలాగ ఈజీగా తయారు చేసుకోవచ్చో. మొక్క మొదల్లో డబ్బాలతో వేసుకొని 1 నెల తర్వాత తీసేసి మళ్ళీ కొత్తగా కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు అదే డబ్బాలో. అలా తయారు చేసిన కిచెన్ వేస్ట్ అండి ఇది. ఇవాళ వేసాను. ఈరోజు వీడియో ఎంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.